Please do subscribe to Prajabheri News Channel. కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి భారతరత్న స్వర్గీయ పివి నరసింహరావు గారి యొక్క జయంతి కార్యక్రమానికి పెద్దలు రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ దాయర్ని నందన్ గారు, అదేవిధంగా నగర కాంగ్రెస్ అధ్యక్షుడు సోదరుడు కేశవరి గారు, అదేవిధంగా రత్నాకర్ గారు, ఎన్ఎస్ఏ ప్రెసిడెంట్ వేణరాజు గారు, సేవాదార్ ప్రెసిడెంట్ సంతోష్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని దాచినటువంటి కాంగ్రెస్ నాయకులు పత్రికా సోదరులకు నమస్కారం. పివి నరసింహారావు గారు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా, ఈ దేశంలో ప్రధానమంత్రిగా తీసుకొచ్చినటువంటి సంస్కరణ, భూ సంస్కరణలు అయితే ఏంది, ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో గణనీయమైన మార్పు, భూ సంస్కరణల ద్వారా అందరికీ భూమి అందించాలని ఒక సదుద్దేశంతో చేసినటువంటి ఆ కార్యక్రమం దేశంలోనే ఆదర్శవంతం. అదేవిధంగా భారతదేశంలో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన రోజు ఈ దేశ ఆర్థిక పరిస్థితి అగమ్య గోచరంగా ఈ దేశం ముందుకెళ్తుందా అనే ఒక సందేహంతో ఉన్నటువంటి పరిస్థితిలో ఈ దేశ ప్రధానిగా పివి నరసింహారావు గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకొచ్చినటువంటి ఆర్థిక సంస్కరణలు ఈ దేశ గతినే మార్చి ప్రపంచ స్థాయిలో నిలబెట్టడానికి కారణమైన విషయాన్ని చెప్పడానికి ఎలాంటి అతిశయోక్తి లేదనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను. పివి నరసింహారావు ఒక గొప్ప మేధావి, ఒక సంఘ సంస్కర్త. అంటే ప్రజల జీవితాలు బాగుండాలంటే ప్రజాప్రతినిధులు ఏ విధంగా ఉండాలనో, పాలకులు ఏ విధంగా ఉండాలనో చూపించినటువంటి వ్యక్తి పివి నరసింహారావు గారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడుతూ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ద్వారా పివి నరసింహారావు గారి ఆశయాలను, ఆలోచనలను ముందుకు తీసుకెళ్లే విధంగా కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా కృషి చేయాల్సిందిగా, అంతేకాకుండా పివి నరసింహారావు యొక్క ఆలోచన విధానాన్ని మనం అందరం కూడా ఆచరించాల్సిందిగా ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తూ మరొకసారి పివి గారికి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఘనమైన నివాళులు అర్పిస్తున్నట్టు తెలియదు.